ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. మైండ్‌లోంచి ఏమీ టాపిక్కే రాదు. మాట్లాడదాం అనుకుంటాం, మాట్లాడలేం. ఏదో ఒక బ్లాంక్ వాక్యూమ్ అంటాం. తెలుగులో దాన్ని శూన్యత అంటాం. ఇది సాధారణంగా ఎప్పుడు జరుగుతుందో నేను 5 సిట్యుయేషన్స్‌లో చెప్తాను. సిట్యుయేషన్ నంబర్ 1, మనకు కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న వాతావరణం మనకి అలవాటు కానప్పుడు, మనము కొంచెం అంటే ఇన్హిబిషన్ అంటాం. మన అడుగు ముందుకు వేయడానికి, మాట్లాడడానికి మధ్యన ఒక పొర వేసేస్తాం. నేనేమంటానంటే ఎప్పుడు కూడా మనం కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మనము అక్కడ ఐస్ బ్రేక్ అనే పదం వాడతారు. దాన్ని చేసుకోవడం. ఇది సాధారణంగా ఎక్కడ ఉంటుందంటే కొత్త కోడలికి అత్తారింట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు లేదు. ఆ అత్తారింట్లో కూడా కొత్త కోడళ్ళు ఇప్పుడు బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప అనే పాటలే పాడుతున్నారు. బట్ ఇన్ జనరల్ మాత్రం ఒకప్పుడు సిగ్గుతోటి తలంచుకొని బొటనవేలేమో నేలకి రాసి ఉండేవారు. ఇక రెండవ సిట్యుయేషన్ ఏంటంటే అక్కడ ఉన్న కంటెంట్ మనకు అర్థం కాకపోవడం. అంటే అక్కడ ఉన్న విషయం మనకు అర్థం కాకపోవడం. మనం ఏదైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఉదాహరణ చెప్తున్నాను. ఏదో ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో స్పిరిచువల్ స్వామీజీలు అందరూ ఉన్నారనుకుందాం. అక్కడ మనకు వెళ్ళినప్పుడు ఎవరైనా అద్వైతం అనగానే ఏమి అని అడిగితే మనం ఏం మాట్లాడతాం? మనకి ఏం తెలుస్తుంది? సో టాపిక్ మీద మన కమాండ్ లేనప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే కామన్ సెన్స్ అప్లై చేస్తే టాపిక్తో పని లేదు. ఎప్పుడు కూడా అడిగినోడు ఏమో అడిగాడు, ఏదో అడిగాడు, మనం ఏదో తోచింది మాట్లాడదాం. తూకం వేయట్లేదు కదా, తోచింది మాట్లాడటమే. అప్పుడు మనకి మౌనంగా ఉండాల్సిన అవసరం ఉండదు. మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రోజు అప్డేట్ అవుతూ వెళ్ళడం ద్వారా మనం కొంచెం కంటెంట్ని మైండ్లో పెట్టుకుంటాం కాబట్టి ఏదైనా సరే మాట్లాడడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇన్హిబిషన్స్ పొరలను తొలగిస్తాయి. ఇంకా నాలుగవది, సాధారణంగా మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు సక్సెస్ అవుతుందో లేదో అని ఇన్హిబిషన్స్ పెట్టుకుంటాం. ఏమవద్దు, పని చేసుకుంటూ పోదాం, అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. లాస్ట్ ఐదవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని. ఏమనుకోని ఎవరేమనుకుంటారు? మనల్ని ఎవరైనా ఇష్టపడకపోతే అది వాళ్ళ సమస్య. మనల్ని ఎవరైనా విమర్శిస్తూ కూర్చుంటే అది వాళ్ళ సమస్య. మనల్ని ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే వాళ్ళకే కదా టైం వేస్ట్. పైగా మన గురించి అనుకుంటున్నారంటే మనలో ఏదో సరుకుందన్నమాట.